Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను మన్నెంకొండ జాతర అని వీడియో పెట్టాను కదా! ఆ నెక్స్ట్ డే అయితే ఇక్కడ మా రంజిత అయితే ఊర్లో అయితే గిన్నెలొచ్చాయి. గిన్నెల బండి. పాతవేమన్నా ఉంటాయి కదా! అవన్నీ ఏసి తీసుకుంటా అని చెప్పింది. పిలిసాము. బానే ఉన్నాయి. స్టీల్ సామానుంది, డబ్బాలున్నాయి, గిన్నెలున్నాయి. చాలానే ఉన్నాయి. బావున్నాయి క్వాలిటీ గూడా. ఇంగ తర్వాతొచ్చేసి ఇక్కడ తీసుకుంటా అని చెప్తే ఇంక అన్ని పాత సామాన్లన్నీ తెచ్చేసింది. ఇంగా ఆయన ఎంతో కేజీ అని జెప్పాడు. మేము అంత కాదు ఇంత అంటే, సరే ఓకే అన్నాడు. తర్వాత ఏదన్నా ఇష్టమున్నది తీసుకోండక్క అని జెప్తా ఉన్నాడు. ఊర్లల్లో అక్క అంటారు మంచిగా. అమ్మ, మేడం అట్లా ఏమనరు. వచ్చినోళ్ళు గూడా అక్క అట్లా అని పిలుస్తా ఉంటారు. తర్వాతొచ్చేసి ఇక్కడ మీకు నచ్చింది తీసుకోండక్క అని జెప్తా ఉన్నాడు అబ్బాయి. తర్వాతొచ్చేసి గిన్నెల సెట్, ఆ తర్వాత ఏదైనా మీకు నచ్చింది తీసుకోండి. క్వాలిటీ అయితే బావుందిలెండి చూడ్డానికి. ఇక్కడ అన్నీ అబ్బాయి తీసుకుంటా ఉన్నాడు. రేకులు అన్నీ దగ్గర చేసి వాళ్ళు భలే చేస్తారు. ఇక్కడ సాకలమ్మ అయితే ఆ అవ్వ అయితే బట్టలు ఉతకడానికొచ్చింది. ఇంగ తర్వాత ఉతుకుతా అన్నీ ఏయండి అని చెప్పింది. సరేలే అమ్మ తొందరగా వస్తది మార్నింగే. ఊర్లలో అయితే పని అయితే తొందరగా అయిపోతది. ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేస్తాం గదా! తర్వాతొచ్చేసి ఇక్కడ ఈ గిన్నె అయితే చూసాము బావుందనేసి ఇంగ లాస్ట్‌కి ఏదో ఒక గిన్నె అయితే తీసేసుకున్నాము. తర్వాత టిఫిన్ చేసి అయితే మేము మళ్ళీ ఊరికి బయలుదేరాము మా ఊరికి. అప్పుడింకా మాది కూరాడయితే పెట్టలేదు. అందుకనేసి చూద్దాము ఇల్లు మొత్తం రెడీ అయిపోయినంక ఎళ్ళలేదు అనేసి వెళ్ళాము. నేను, మా వారు టిఫిన్ చేసిన తర్వాత బయలుదేరాము. ఇక్కడ గొర్రెలు, మేకలు అన్నీ అడవికెళ్ళిపోతా ఉన్నాయి ఊర్ల నుంచి మేత మేయడానికి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మన గుట్ట అయితే చాలా పెద్దగా ఉంటది. కుంట నిండా వాటర్ అయితే అలాగే ఉన్నాయి ఇంకా. ఇక జాతర గూడా ఒస్తది. జాతర వీడియోస్ గూడా ఒస్తాయి. నేను విలేజ్‌లో మన కూరాడు పెట్టింది ఇంట్లో, తర్వాత కూరాడు పెట్టిన 1 వీక్‌కి జాతర అయింది. మన పొలం దగ్గర, మన ఇంటి దగ్గర చుట్టూ ఎలా ఉందో ముందు ముందు వీడియోస్ అయితే చాలా బావుంటవి. మన చేను గూడా చాలా బావుంది. కొంచెం తెగులు తగిలితే మందులు కొట్టిండ్రు బాగయిపోయింది. తర్వాతొచ్చేసి గుడి ఇక్కడే గుడి దగ్గరే ఇగ మందైతే ఎప్పుడూ ఉంటారులెండి గుడి దగ్గర. తర్వాతొచ్చేసి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకా కలరు అయితే ఒక కలరెయ్యాలి ఇంగ అంతా అయిపోయింది. పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. కలర్ ఒక్కటెయ్యాలి. కొంచెం ఇంట్లో ఎళ్ళే ముందు కూరాడు పెట్టే ముందు కలరేపిస్తే అయిపోతుందనేసి ఆగిండ్రు. ఇక్కడ మా వారైతే లాక్ చేసుకొనొచ్చాడు గేట్. లాక్ తీశాడు. తర్వాత ఇక్కడ నేనొక అరుగులాగా కట్టమని జెప్పాను. ఎందుకంటే, సాయంత్రం పూట అక్కడ టీ తాగుకుంటా, కాఫీ తాగుకుంటా కూసుంటే చాలా బావుంటది వాతావరణము సాయంత్రం టైంలో. ఎందుకంటే, ఇండ్లలకు చేన్‌లో నుంచి ఇంటికెళ్ళేవాళ్ళు మంచిగా మేకలు, బర్రెలు అవన్నీ ఎళ్ళేది. భలే ఎంజాయ్ జేయొచ్చులెండి. మంచి ఊరు వాతావరణం ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి బాత్రూమ్‌లు అన్నీ కంప్లీట్ అయిపోయినవి. ఇక్కడ మా వారైతే ఏదో బకెట్లు ఏదో చేస్తా ఉన్నాడు. ఇంకా ఇదిగోండి ఇసుక అవన్నీ అట్లే ఉన్నవి. ఇక్కడ డస్ట్ అంతా అలాగే ఉంది. ఇంట్లోకొచ్చే ముందు క్లీన్ చేస్తారు అంతా కలరేసినప్పుడు. తర్వాత ప్లాట్‌ఫామ్, కిచెన్ ప్లాట్‌ఫామ్ గూడా చాలా పెద్దగొచ్చింది. మనకిక్కడ హైదరాబాద్‌లోనేమో చిన్నగా ఉంటుంది. అక్కడ చాలా పెద్దగొచ్చిందిలెండి కిచెన్ ప్లాట్‌ఫామ్ అనేది. చాలా బావుంది. నాకు నచ్చినట్టుగా వచ్చింది అక్కడ. నాకిట్లా ఉండాలని ఇష్టము. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటాయి మన సామాన్లు. రైస్ కుక్కర్ గానీ, ఓవెన్ గానీ అవన్నీ పెట్టుకోవచ్చు. హైదరాబాద్‌లో ఇక్కడ మన ఇంట్లో అనుకోండి చిన్నగా ఉంది ప్లాట్‌ఫామ్. ఏం పెట్టుకోవడానికి రాదు. తర్వాతయితే మేమైతే అన్న వాళ్ళు సమ్మది అన్న వాళ్ళు ఫోను చేశారు ఇంటికి రండి అనేసి. సరే కలిసి ఎళ్దాము. ఇక ఇంటికి బాబాయ్ గూడా కాల్ చేస్తా ఉన్నాడు. లంచ్ టైమ్ అయింది ఇంకా రావట్లేదేంటి అనేసి. మా పొలం ఇక్కడ వరకుందని చూయిస్తున్నాను అక్కడ. తర్వాతొచ్చేసి అన్న వాళ్ళ ఇంటికెళ్ళేసి మళ్ళీ ఊరికైతే ఎళ్ళిపోయి లంచ్ చేసుకొని మళ్ళీ వేరే ఊరికెళ్ళాము. ఆ రోజంతా తిరుగుడే అయిపోయింది. అనుకోకుండా తిరగడం అయింది ఆ రోజు. తర్వాత ఊరికెళ్ళిపోయి అక్కడ అన్న వాళ్ళ ఇంట్లో టీ తాగి, సమ్మదన్న వాళ్ళ ఇంట్లో టీ తాగి, తర్వాత ఇక్కడ ఉయ్యాల ఉంటుంది సమ్మదన్న వాళ్ళ ఇంట్లో. నేనెప్పుడెళ్ళినా ఆ ఉయ్యాలలోనే కూర్చుంటాను బావుంటది. చిన్నగా ఉంటుంది. తర్వాత చెక్క ఉయ్యాల, పీట ఉయ్యాల అనేది
ఇదివరకు అప్పట్లో ఉండేది నేను చిన్నగున్నప్పుడు. మళ్ళీ వీళ్ళు అదే విధంగా చిన్నగా పీటలాగా చేయించి ఏశారు కొండలో. బావుంటది. నేనెప్పుడెళ్ళినా అదే ఉయ్యాల మీద కూసుంటా. తర్వాతొచ్చేసి ఇదల్లా మా పాత ప్లేసేనండి. ఎందుకంటే మేము తిరిగిన ప్లేసే అదల్లా అప్పట్లో. ఇది వీరభద్రం టెంపులు. మాకు వాటర్ అప్పుడు ఊర్లో సరిగ్గా లేకపోయేది. ఆ వీరభద్రం గుడి కాడ ఒక బోరింగ్ ఉండేది. ఆ బోరింగ్ కొట్టి తెచ్చుకునేవాళ్ళము. అప్పుడు నా పెళ్ళైన కొత్తలో. తర్వాత ఊరికొచ్చి మళ్ళీ లంచ్ చేసుకొనైతే మేము మా రంజిత వాళ్ళైతే అత్తమ్మకైతే కాలు ఫ్రాక్చర్ అయింది. మా వారు చిన్నమ్మ మా అత్త చెల్లెలికి సరే చూసొద్దాము. దగ్గర అయితది నుండి 10 కిలోమీటర్లు. ఆ ఊరు నుంచి చూసొద్దాము అనేసి వెళ్తా ఉన్నాము. మా రంజిత వాళ్ళు, మేము, వాళ్ళిద్దరు, మేమిద్దరం. మా బైక్ మీద మేము, వాళ్ళ బైక్ మీద వాళ్ళు వెళ్ళాము. తర్వాత వెళ్తుంటే ఇక్కడ పచ్చగా పొలాలు, చల్లగా కూల్‌గా ఉంది. ఎందుకంటే అప్పుడు కొంచెం చలికాలం గదా! కూల్‌గా ఉంది. తర్వాతొచ్చేసి ఇక్కడైతే రోడ్డు పక్కల అటు ఇటు కొబ్బరి చెట్లయితే భలే పెట్టారు వాళ్ళు. చేను వాళ్ళు మంచిగా అనిపించింది. కూల్‌గా ఉంది. తర్వాతయితే మేము దగ్గరే అని చెప్పాం గదా! ఊరికైతే వచ్చేసాము. తర్వాత ఆ ఊర్లో గుడి అవన్నీ అయితే భలే ఉన్నవి. మా మరిది స్కూల్ గూడా ఉంటుంది. స్కూల్ గూడా చూపిస్తాను ఈ వీడియోలో. తర్వాతొచ్చేసి నిమ్మ చెట్లు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నిమ్మ చెట్లు అవన్నీ భలే ఉన్నాయి. తర్వాత మా మరిది లేకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత వదినమ్మ రా స్కూల్ కాడికెళ్ళొద్దామని తీసుకెళ్ళాడు. ఇదే స్కూల్ బావుంటది వాతావరణం. స్కూల్ గూడా పోలేటి హై స్కూల్ అనమాట. ఇది ఎక్కడంటే మయమ్నాడ్ డిస్ట్రిక్ట్ దేవరకద్ర మండల్. తర్వాత కౌకుంట్ల గ్రామం అన్నట్టు. తర్వాత దేవరకద్రలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు స్కూల్ ఇక్కడ చాలామంది పిల్లలొస్తారు. 10థ్ వరకుంది పోలేటి హై స్కూల్. చాలా బావుంది. ఎందుకంటే క్రమశిక్షణ అవన్నీ చాలా బావుంది పిల్లలకు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానంలోనే తెలుస్తుంది పిల్లలు హాయ్, బాయ్ అని చెప్పకుండా జై శ్రీరామ్ అని చెప్తా ఉన్నారు. అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే హాయ్ మేడం, హాయ్ అది ఇది అనకుండా తర్వాత జై శ్రీరామ్ అని చెప్తా ఉన్నారు పిల్లలు మంచిగా. త తర్వాతొచ్చేసి మా మరిది ఆఫీస్ రూమ్ ఇదే. తర్వాతొచ్చేసి ఇగ మేము కాసేపు మాట్లాడి, అక్కడ చూసి, పిల్లలని క్లాస్ రూమ్‌లన్నీ చూసి, పిల్లలతో మాట్లాడి, అంతా ఇక్కడ ఆఫీస్ రూమ్ అవన్నీ చాలా బావుంది. ఇక్కడ ఫోటోసు అవన్నీ చూసి అయితే ఎందుకంటే నేను ప్రోగ్రామ్స్ అయితుంటే మా మరిది స్టేటస్ పెడతాడు గదా! అప్పుడు చూస్తా ఉంటాను. స్టేటస్‌లనే చూడడం ఈసారి రియల్‌గా ఎళ్ళాను. అక్కడికెళ్ళాను గాబట్టి మా మరిది తీసుకెళ్ళాడు. పక్కలనే వరి పొలం ఉంది. పొలము ఎందుకంటే కూల్‌గా ఉంటది. వాతావరణం చల్లగా ఉంటుంది. సమ్మర్‌లో అయినా గూడా బావుంటది. ఇదిగోండి పోలేటి హై స్కూల్. కౌకుంట్లో గ్రామం, దేవరకద్ర మండలం, మయమ్నాడ్ డిస్ట్రిక్ట్. తర్వాత అక్కడ చుట్టుపక్కల ఎవరన్నా ఈ వీడియో చూసినట్టయితే విజిట్ చేసుకోండి. స్కూల్ అయితే చాలా బావుంటది. మన భారతీయ సంస్కృతికి అన్నీ మంచిగా ఎలా నడుస్తుంది స్కూలు? భారతీయ సంస్కృతి పద్ధతిగా నడుస్తుంది స్కూల్. అక్కడ స్వామి వివేకానంద చూస్తా ప్రోగ్రామ్స్ అన్నీ. వాళ్ళు చదువుకుంటున్నారు. జై శ్రీరామ్ చెప్పండి. ప్రశాంత పిల్లలకు మంచి గాలి. అదే సీత జడపు అదే అదే అవునా. బయట కూర్చోబెట్టిండ్రు అనుకోకండి. ఎందుకంటే అది సాయంత్రం టైం కాబట్టి మంచిగా బయట చల్లగా ఉంటుందని అక్కడ కూర్చోబెట్టి చదివిపిస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ టైము 10th క్లాస్ పిల్లలకు విడిగా కూర్చోబెట్టి కూడా చదివిస్తున్నారు.
దూరం దూరంగా పిల్లలు చూడండి, ఇక్కడ స్కూల్ వదిలే టైం అయింది. వాళ్ళు భలే ఎంత హ్యాపీగా లేచి వెళ్తున్నారో. తర్వాత వచ్చేసి ఇక్కడ వ్యాన్లు ఉన్నాయి, ఒక 3-4 వ్యాన్లు కూడా ఉన్నాయంట. 10th వరకు ఉంది స్కూలు. వీళ్ళేమో 10th క్లాస్ పిల్లలైతే విడివిడిగా కూర్చొని సాయంత్రం చెట్ల కింద మంచి వాతావరణం కదా, వాళ్ళు చదువుకుంటా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇక తర్వాత వచ్చేసి స్కూల్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా. ఎందుకంటే ఊరికి కొంచెం దూరంగా అంటే ఊర్లోనే కొంచెం లాస్ట్లో ఉంది. చాలా బాగుంది గ్రౌండ్, పెద్ద గ్రౌండ్, అవన్నీ చాలా బాగుంది స్కూలు. అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు నా వీడియో ఎవరైనా చూస్తే స్కూల్ విజిట్ చేసుకోండి, చాలా బాగుంది. మన భారతీయ సంస్కృతం అట్లా మంచిగా ఆటలు పాటలు అన్నీ. తర్వాత వచ్చేసి మేము ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ వచ్చి ఇక్కడ అత్తమ్మ అంటే ఆడబిడ్డ. నాకు ఫస్ట్ అత్తమ్మ, ఇప్పుడు ఆడబిడ్డ అయింది. తర్వాత ఎందుకంటే ఈ అత్తమ్మని నాకు సంబంధం తీసుకొచ్చింది మా వారిని. తర్వాత మామయ్య అయితే టీచరు, రిటైర్డ్ టీచరు. తర్వాత డాక్టర్గా కూడా చేశాడు మామయ్య. వీళ్ళ ఇల్లు అయితే భలే ఉంటుందండి, రూములుగా ఉంటుంది. అక్కడొక రూము, ఇక్కడొక రూము, భలే ఉంటుంది. ఆ రూమ్లన్నీ దాటుకొని కిచెన్లోకి వెళ్ళాలి. అరటి గిన్నె తెచ్చారంట, ఏది ఆర్గానిక్ అరటి గెలనంట, మందులు కొట్టండి. ఎవరో మా మర్దికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పంపించారంట అత్తమ్మ కోసము. ఇక్కడ తినే అని చెప్తా ఉంది మా ఆంటీ. నేనైతే ఆంటీ అని పిలుస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఆంటీ అన్నాను చిన్నప్పటి నుంచి. అందుకనేసి నేను పుట్టినప్పుడు అంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిందంట ఈ చెప్పు మళ్ళీ పెద్దాం ఎట్లా మంచిగా చేస్తారు. కాలేజ్కి వెళ్ళి మా మర్ది కూతురు కూడా వచ్చింది, బీటెక్ చేస్తూ ఉంది. పెద్దమ్మ వీడియో చాలా బాగా చేస్తున్నావు అని చెప్తా ఉంటే, మరి చెప్పు వీడియోలా అని చెప్తా ఉంది వీడియోలో. తర్వాత శ్రీజ కూడా ఆంటీ కూతురు, మా అత్తమ్మ కూతురు శ్రీజ అంటే మా ఆడబిడ్డ కూతురు. తర్వాత నాకు ఫస్ట్ అత్తమ్మలేండి. తర్వాత వచ్చేసి మేమైతే తిని వెళ్ళండి అంటే లేదులేండి వెళ్తామనేసి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చి టీ తాగి మళ్ళీ మా ఆడబిడ్డని చూడక చాలా రోజులైంది అనేసి ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఆమె బిజీలో ఉందేమోలే, ఇంకా స్కూల్లోనే జాబ్ చేస్తుంది, ఇంకా స్కూల్లోనే ఉందేమోలే, ఫోన్ ఎత్తలేదు. తర్వాత వెళ్దాం పదండి అనేసి అనుకోకుండా వెళ్ళాము. కానీ మా ఆడబిడ్డ అయితే హైదరాబాద్కి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళినాకే తెలిసింది, ఫోన్ చేస్తేనేమో ఫోన్ ఎత్తలేదు ఆమె. తర్వాత ఫోన్ ఎత్తింటేనేమో తెలుస్తుండే, ఫోన్ ఎత్తలేదు ఆమె. ఎప్పుడూ ఫోన్ ఎత్తదులేండి సరిగా. అందుకనేసి అట్లనే అనేసి మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి లాక్ ఉంది గేటు. వాళ్ళు ఎప్పుడు ఈ ముందు లాక్ వేయరనమాట, ఉంటే ఊరికే మూసిపోతారు. లాక్ ఉంటే మాకు లాక్ చూడంగానే డౌట్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఆమె అయితే హైదరాబాద్కి వెళ్ళిపోయిందండి.